హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ ఇంట్లో పనులను మీరు సులువుగా చేసుకొని మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని పనికిరాని వస్తువులను అలా యూజ్ చేసుకోవడానికి టిప్స్ చాలా ఉపయోగపడతాయి. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగాను కొత్తగాను కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాం. నార్మల్‌గా మన ఇంట్లోన మనం ప్రతిరోజు గిన్నెలు తోమేసిన తర్వాత గిన్నెల పీచులని ఈ విధంగా కడిగేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వాడుతూ ఉంటాం కదా! కానీ మన ఇంట్లోన ఎక్కడ బాక్టీరియా అనేది ఎక్కువగా ఉందంటే టక్కున ప్రతి ఒక్కరు కూడా బాత్రూమ్‌లో ఎక్కువ బాక్టీరియా ఉంటుందని చెప్తూ ఉంటారు గానీ, సో అదైతే అస్సలు అబద్ధమండి. మనం ప్రతిరోజు గిన్నెలు తోముకునే పీచుల్లో చాలా ఎక్కువ కంటికి కనిపించిన బాక్టీరియా అనేది ఉంటుంది. ఇది ఎందువల్లంటే మనకి పీచులనేవి తడిగా ఉంటాయండి. సో, ఈ తడి వల్ల అలాగే మనం ప్రతీది కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా! అదంతా కూడా ఇందులోనే ఉండిపోతుంది. మరి అలా అని ప్రతిరోజు క్లీన్ చేస్తాము, నువ్వు ప్రతిరోజు మార్చేయాలనంటే సో, అలా మనం చేయలేం కదండీ. ప్రతిరోజు కొనుక్కోలేము కూడాను. అలాంటప్పుడు నీట్‌గా బాక్టీరియా అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా మనం ప్రతిరోజు గిన్నెలు తోమేసిన తర్వాత వీటితో పని ఉండదు కదండీ నైట్ టైమ్. అలా ప్రతిరోజు కూడా కొంచెం వేడి నీళ్ళని గిన్నెలో తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం ఏదైనా సోప్‌ని గాని, విమ్ లిక్విడ్‌ని గాని వేసేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని పూర్తిగా నాననివ్వండి. వేడి నీళ్ళల వల్ల మనకేంటంటే లోన ఉండే మురికి గానీ, ఏదైనా బాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుందండి. జస్ట్ మనం 2, 3 సార్లు ఒక్కసారి ఇలా నీటిలోని తీసి చూపిస్తాను చూడండి ఎంత మురుకుందో. దీనివల్ల మనకి చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్కువ వాడకం ఉందనుకున్నట్లయితే రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవాల్సిందేనండి. ఎందువల్లంటే మనకి బాక్టీరియా అనేది ఉండదు. అలాగే నెలకొకసారి పీచులనేవి అరిగిపోయిన తర్వాత పూర్తిగా చేంజ్ చేసుకొని కొత్త వాడుకున్నామనుకోండి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండకుండా ఉంటుందనమాట. సో, మురికైతే ఎంత వచ్చిందో చూసారు కదా! ఆ తర్వాత శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసేసుకొని చక్కగా ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాడుకున్నామనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను ప్రతిరోజు ఉల్లిపాయలు మనం కట్ చేస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి మోటుకులు ఇవన్నీ కూడా తీసేసి పడేస్తూ ఉంటామండి. వీటి వల్ల మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుందండి. సో, అది ఎలా అనుకుంటున్నారో దీనికోసం ఇలా కొన్ని ఉల్లిపాయ తొక్కలు తీసుకోండి. మీ దగ్గర ఉంటే వెల్లుల్లి పొట్టును కూడా వేసేసుకోండి. దీన్ని ఇలా ఒక హాట్ బాక్స్‌లోని వేసేసుకొని ఒక గ్లాసుడు, 2 గ్లాసుల వరకు కూడాను వేడి నీళ్ళని వేసేసుకొని ఒక 10 నిమిషాలు పూర్తిగా నాననివ్వండి వీటిని. మనం నార్మల్‌గా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక్క మూటకు కోసేసరికే మనకి ఘాటుకి కళ్ళు నుంచి నీళ్ళనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. అలాగే ఉల్లిపాయ వీటిల్లో కూడాను మనకేంటంటే చాలా ఎక్కువ ఘాటు ఉంటుందండి. వీటిని చాలామంది పడేస్తూ ఉంటారు గానీ, సో, సింపుల్‌గా ఇలా వేడి నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఘాటు, కలర్ అంతా కూడా మనకు చేంజ్ అయిపోయింది చూసారు కదండీ. ఆ వాటర్‌లోకి ఘాటు అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ఇది వాడేటప్పుడు ఉల్లిపాయ వాసన వస్తుందని అనుకుంటారు కదండీ. ఉల్లిపాయ వాసన రాకుండా మంచి వాసన రావడం కోసం ఏదైనా మీరు ఫేస్‌కి రాసుకునే పౌడర్ కొంచెం ఇలా ఇందులో వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్‌లో గానీ, లేదంటే ఒక స్ప్రే బాటిల్‌లో గానీ పూర్తిగా వేసుకోండి. ఈ వాటర్ మనకి నెల రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసుకుని ఈ వాటర్‌ని మనము పక్కన పెట్టేసుకొని ప్రతిరోజు మన కిచెన్ గానీ, అలాగే ఇంటిని గానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందువల్లంటే మనం ఇందులోన ఆనియన్ రసముని అంటే ఘాటు వాటర్‌ని తీసుకున్నాము, పసుపుని యాడ్ చేసాము. అలాగే మంచి సువాసన రావడం కోసం పసుపుని యాడ్ చేసాం కాబట్టి ఇంట్లోన మనం కిచెన్ గానీ శుభ్రం చేసుకున్న కిచెన్‌లోన ఈగలు, పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండీ కిటికీల దగ్గర, స్టవ్ దగ్గర. ఇలా మన ఇంట్లోనూ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ కూడాను ఇలా స్ప్రే చేసామనుకోండి దోమల బెడద, ఈగల బెడద అనేది ఉండదండి. అలాగే మొక్కలకి కూడా మనకేంటంటే పురుగులు పడుతూ, చీమలు గట్ట పడుతూ ఉంటాయి కదా! మొక్కల మీద కూడా కొంచెం స్ప్రే చేసామంటే ఈ ఘాటుకి, వాసనకి మనకి పురుగులు గానీ, చీమలు గానీ ఏవి కూడా ఉండకుండా ఉంటాయండి. అలాగే మనకేంటంటే కిటికీలు వెంబడి గట్టున చీమలనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా! సో, ఈ చీమలు గానీ, ఈగలు గానీ, పురుగులు గానీ ఏవి లేకుండా ఇల్లు శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలంటే సింపుల్‌గా ఈ వాటర్‌ని రోజుకొకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అలా వేస్ట్ అనుకుని పడేసే వాటిలతో చాలా యూజెస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా ఇటువంటి చాపింగ్ బోర్డ్స్ మీద ఉల్లిపాయలని, వెజిటబుల్స్ అని ఇలా ప్రతీదీ కూడా కట్ చేస్తూనే ఉంటాం కదండీ. నార్మల్‌గా చాలామంది వాటర్‌తో కడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే చాలామంది వాటర్ తోటి క్లీన్ చేసేస్తూ ఉంటారండి క్లాత్‌తో గట్టను. సో, అలా ఎప్పుడూ చేయకూడదండి. ఎందువల్లంటే మనకు తెలియకుండానే ఈ చెక్కలో చాలా వరకు కూడా బాక్టీరియా అనేది చేరిపోతుందండి. అంటే మనకి కొంచెం జిగురుగా జంగ్ అనేది చేరిపోతుంది కదా! సో, ఇదే మనకి బాక్టీరియాలో ఫార్మ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ వాడేటప్పుడు మళ్ళీ మనకది కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం తినే ఫుడ్‌లో కలిసిపోయి, అలాంటప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం 3 రోజులకొకసారి, 4 రోజులకొకసారి వీలుంటే వారానికొక్కసారైనా కూడా
కొంచెం సాల్టు అలాగే కొంచెం నిమ్మరసాన్ని ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడాను చాపింగ్ బోర్డ్ అప్లై చేసుకొని ఇలా కొంచెం క్లీన్ చేసామనుకోండి మనకి ఏదైనా జిగురు లాంటిది గట్ట ఉన్న మూల మూలలో ఇరికిపోతుంది కదా మురికి ఇదంతా కూడాను. ఇదంతా క్లీన్ అయిపోతుందండి. ఏంటంటే మనకి ఇటువంటి వుడెన్ ఐటెమ్స్ అనేవి చెదలు పట్టకుండా, పాడైపోకుండా ఉండాలన్నా కూడాను సింపుల్‌గా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే చాలా శుభ్రంగా మురికి పోవడమే కాకుండా ఎక్కువ రోజులు కూడా అదే విధంగా ఉంటుందండి. చాలామంది ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటారు గానీ ఒక్కసారి వీడియోలో అయితే క్లియర్‌గా చూడండి ఎంత మురికనేది వస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ మనం తినే ఫుడ్‌లో కలిసిపోయి మనకి కడుపు నొప్పులు, ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్టా వస్తూ ఉంటాయండి. చాలామంది ప్లాస్టిక్ కూడా వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ అనేది అస్సలు మంచిది కాదండి. ఈసారి ఇటువంటి వాడుతున్నప్పుడు ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి. ఇంకొక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా బాగా యూజ్ అవుతుంది. జనరల్‌గా మన ఇంట్లో ఉండేవారు మనమైనా కూడాను 1, 2 సార్లు రోజుకి తల దువ్వుతూనే ఉంటాం కదండీ! మన తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి దువ్వెలు అనేవి జిడ్డు పట్టేసి కొంతమందికి తలకు చుండ్రు కూడా ఉంటుందండి. ఆ చుండ్రు కూడా దువ్వెనకి ఉండిపోయిందంటే అదే దువ్వెననేది వేరే వాళ్ళు యూజ్ చేశారంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకో వాళ్ళకి వస్తదండి. ఒక్కొక్కసారి మనకి జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోవడానికి రీజన్ వచ్చేసి ఈ దువ్వెల్లో ఉండే మురికి కూడానండి. అలా అని మనము ప్రతిరోజు ఈ జిడ్డుని క్లీన్ చేసుకునేంత టైం ఉండదు కదా! ఇంతలాగా మనం క్లీన్ చేసుకునే పనే లేకుండా జిడ్డు మురికి అనేది పోవాలంటే సింపుల్‌గా 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి మనం క్లీన్ చేయవలసిన బ్రష్‌లన్నిట్ల మీద కూడాను వాటర్‌లో పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా కొంచెం కొంచెం మనం ఏదైనా ఫేస్‌కి రాసుకునే పౌడర్ ఉంటే దాన్ని కొంచెం వేసేసుకొని ఇలా ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉందనుకోండి దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా మురికి, జిడ్డు ఇదంతా కూడా బయటకి పోయేటట్టు క్లీన్ చేసుకున్నామనుకోండి, పౌడర్ వల్ల మనకి దువ్వెలనేవి హైజీనిక్‌గా ఉంటాయండి. అలాగే జిడ్డు, మురికి అంతా కూడా పోతుంది. ముఖ్యంగా స్మెల్ కూడా వచ్చేస్తాయండి. ఆ స్మెల్ కూడా పోతుందనమాట. నెలకొక్కసారి వేడి నీళ్లు కొంచెము షాంపూ గాని, సర్ఫ్ గాని వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి జుట్టు ఊడిపోవడం, అలాగే దువ్వెనలు, జిడ్డు లాంటిది ఏమీ ఉండదండి. కంటికి కనిపించదు కానీ ఎంత మురికనేది వస్తుందో క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదండీ రెగ్యులర్‌గా మనం క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ చేసుకునే పనే లేకుండా ఒకసారి మురికైతే ఎంత వచ్చిందో చూసారు కదా! దువ్వెలనేవి శుభ్రంగానే ఉంటాయి కానీ సో మనకి ఒక్కొక్కసారి తలకి చుండ్రు పట్టేయడం లేదంటే జుట్లు చిట్టిపోయి ఇలా పాడైపోవడం దానికి మెయిన్ రీజన్ దువ్వెనలు కూడానండి. దువ్వెనలు ఇలా మనం శుభ్రంగా చేసుకొని నెలకొకసారి క్లీన్ చేసుకున్నట్లయితే దువ్వెనలు శుభ్రంగా ఉంటే మన హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. మనం చాలా మందికి ఒక్కొక్కసారి మెడ పట్టేయడం లేదంటే ఎప్పుడైనా కాలు జారి పడిపోయేటప్పుడు గట్టున్న చేతులు గానీ, కాళ్ళు గానీ పడిపోయిన ప్లేస్‌లో వాపులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! సో, ఇలా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, మెడ పట్టేసినప్పుడు కూడాను సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చక్కగా మంచి ఉపశమనం లభిస్తుంది. దీనికోసం వేడి నీళ్ళు మరిగించేసిన తర్వాత ఒక నాప్కిన్ గానీ లేదంటే ఒక క్లాత్‌ను గానీ ఇలా ఆ వేడి నీళ్ళలో ముంచేసుకొని వేడి వేడిగా ఉండే నీళ్ళనేది తీసుకోవాలండి. మనకి ఎందువల్లంటే పెయిన్ అనేది రిలీఫ్ కావాలి కాబట్టి ఆ తరువాత దాని మీద అంటే వేడిగా మనం వేడి నీళ్ళలో ముంచిన క్లాత్ పైన ఇలా కొంచెము విక్స్‌ను గానీ, జెండు బామ్‌ను గాని వేసేసుకొని ఎక్కడైతే మనకి చెయ్యి వాపు వచ్చిందో, లేదంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయో, కీళ్ళ వాపులు అనేవి తగ్గాలనుకునేటప్పుడు, మెడ నొప్పి తగ్గాలి, లేదంటే పడిపోయిన ప్లేస్‌లో వాపు పెయిన్ అనేది తగ్గాలనుకునేటప్పుడు దాని మీద ఇలా పెట్టి కొంచెం ఒత్తామంటే ఈ పెయిన్ అనేది చక్కగా తగ్గుతుంది. మంచి రిలీఫ్ కూడా వస్తుందండి. ఖచ్చితంగా యూజ్ అయ్యే ట్రిక్కే కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి అప్పుడప్పుడు బై మిస్టేక్ మన ఇంట్లోకి కందిరీగలు వచ్చేసినా లేదంటే మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇటువంటి కూడాను నుసుపురుగులనేవి ఉంటూ ఉంటాయి కదండీ! వీటి ముళ్ళు అనేవి మన చేతికి గుచ్చుకునేటప్పుడు ఒక్కోసారి విపరీతమైన వాపు, నొప్పు, ఫీవర్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ఎందువల్లంటే మనకి లోపల ముళ్ళు అనేది గుచ్చేస్తాయి కాబట్టి పురుగులు. నేను కూడా ఒకసారి మా ఇంట్లో బాల్కనీ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ బాల్కనీలో ఉండే చెత్త లోపల ఒక ఏంటంటే ఈ హనీ బీ వచ్చేసి కట్ చేసి ముళ్ళు అనేది దించేసిందండి. నేను వెంటనే ఇలా చేశాను. వెంటనే ఆ ముళ్ళు అనేది బయటకు వచ్చేసింది. సో, మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడైతే ఒక్కసారి చూడండి పెన్ మార్క్ కూడా చేశాననమాట. ఎక్కడైతే మనకి ముళ్ళు గుచ్చుకుందో ఆ ప్లేస్‌లో ఇటువంటి టేప్ అనేది పెట్టుకొని ముందు లాగేయండి. ఈ టేప్‌కి గమ్ము ఉంటుంది కాబట్టి దాని మీద ఉండే ముళ్ళు గాని లేదంటే దాని స్కిన్‌లో ఉన్నవి ఏవైనా మన స్కిన్‌కి గుచ్చుకున్నాయి అనుకోండి అవి ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత కొంచెం నీళ్ళని తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని కరిగిన తర్వాత సాల్ట్ వాటర్‌తో ఎక్కడైతే మనకి ఇటువంటి నుసుపురుగులు గానీ లేదంటే ఔట్ సైడ్ ఏవైనా పురుగులు గానీ, కందిరీగలు గానీ ఇవేవి కూడా కరిచినా కూడాను చుట్టూ ఇన్ఫెక్షన్ అవ్వకుండా వాపు అనేది రాకుండా చాలా ఈజీగా పోతాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రిక్ అనేది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కబోర్డ్‌లో బట్టలు పెట్టేటప్పుడు స్మెల్ వస్తుందని, అలాగే కొంతమంది రూమ్ ఫ్రెషనర్‌లని ఇవన్నీ వాడుతూ ఉంటారండి.
ఇంట్లోనే ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా మన రూమ్ ఫ్రెషనర్‌ని ఇంట్లో ఇంకా దోమలు, పురుగులు కూడా రాకుండా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేనైతే ఒక చిన్న ప్రమిదని తీసుకున్నానండి. ఇందులో ఒక స్పూను వరకు కూడా రాళ్ళ ఉప్పుని వేసుకొని 1, 2 వరకు కూడాను కొంచెం మనము లవంగాలు పెట్టుకున్నామనుకోండి, లవంగాలు ఘాటుకి చీమలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఈ సాల్ట్‌లో కొంచెం మనం బట్టలకి కంఫర్ట్‌ని గాని, సాఫ్ట్ టచ్‌ని గాని వేస్తూ ఉంటాం కదండీ! కొంచెం మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. నేను ఇక్కడైతే వైట్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు కనిపించటం లేదు. సో, మీకు నచ్చిన కలర్‌ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం అంటే కొంచెము సాఫ్ట్ టచ్‌ని ఇందులో వేశాను. ఇది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. దీన్ని తీసుకొని వెళ్లి మీరు బట్టలు ఉండే కబోర్డ్‌లో గాని, బెడ్‌రూమ్‌లో పెట్టారంటే మంచి సువాసన వస్తుంది. ఈగలు, దోమలు, పురుగులు కూడా రావు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనం బట్టలు వేసుకునేటప్పుడైనా లేదంటే పిల్లలు బట్టలు వేసుకునే ప్యాంట్‌లకు గాని, బట్టలకు గాని ఏవైనా ఇలా ఒక్కొక్కసారి ఎందుకు హోల్స్ పడుతుంటాయో తెలియదండి. సో, సడెన్‌గా మనకు పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా బట్టలు తాడు మీద తీసుకునేటప్పుడు కూడా ఇలా చిరిగిపోయి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. చిన్నది చిరిగిందనుకోండి మనం ఒక్కొక్కసారి దీన్ని కుట్టు వేసినా చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అలా అని పడేయలేము కూడాను. ఎందువల్లంటే చూసారు కదా! ప్యాంట్ అంతా బావుంది. చిన్న హోల్ వల్ల పడేయకంట దీనిని స్టిచ్చింగ్ అనేది చేయకుండా ఎలా కవర్ చేసుకోవాలో చూద్దాం. ఇటువంటి టేప్ అనేది మనకి మార్కెట్‌లో బుక్ షాప్‌లో గాని, హార్డ్‌వేర్ షాప్‌లో గాని 20 రూపీస్‌కే వస్తుందండి. ఇది మనం పెట్టుకునేటప్పుడు కూడా స్కిన్‌కి ఎటువంటి డ్యామేజ్ చేయదు. ఎక్కడైతే మనకి హోల్ పడిందో అక్కడ మనము బ్యాక్ సైడ్ నుంచి ఎలా అంటే బట్ట అనేది తిప్పుకొని ఇలా మనం టేప్ అనేది యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, మనము టేప్ పెట్టినట్టు కూడా ఏమీ కనిపించదండి. అలాగే మనము దీనికి ఎటువంటి స్టిచ్చింగ్ కూడా చేయకుండా చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా చూసారు కదా! ప్యాంట్ అయితే ఎంత బావుందో. ఇలా పిల్లలకే కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చనమాట. దీన్ని పడేసుకునే పనే లేకుండా, స్టిచ్చింగ్ చేసుకునే పనే లేకుండా మళ్ళీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికైనా, మగవారైనా కూడాను పడుకునేటప్పుడు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది కదా! ఈ గురక అనేది వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన పడుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాగే మనకి ఈ గురక అనేది ఈజీగా తగ్గాలి, హెల్త్ అనేది మెరుగుపడాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. గురకను తగ్గించడానికి మనకి ఈ ఇలాచీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి యాలకులు. ఒక 2, 3 యాలకులు తీసుకొని కచ్చాపిచ్చాగా ఈ విధంగా దంచేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాగా మరగనివ్వండి. దీన్ని మరిగిన తర్వాత ఒక గ్లాసులో పోసేసుకొని ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండేటప్పుడు దీన్ని చక్కగా తాగారనుకోండి, మీకు నిద్దట్లో వచ్చే గురక అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అలాగే మనకేంటంటే హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ చేయడానికి గాని, అలాగే మనకి పొట్ట సంబంధిత సమస్యలను, జుట్టు రాలిపోవడం సమస్యలను తగ్గించడానికి యాలకులనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎవరైతే గురకతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. గురక తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది రెగ్యులర్‌గా ఫోన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్ట్రెస్ వల్ల, లేదంటే నిద్ర అనేది సరిగ్గా పోకపోవడం వల్ల మనకేంటంటే, మనకి ఈ కళ్ళ చుట్టూ కూడా నల్ల వలయాలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! డార్క్ సర్కిల్స్. అలాగే కొంతమందికి కళ్ళ కింద స్కిన్ అనేది జారిపోయి క్యారీ బ్యాగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! వీటన్నిటిని తగ్గించడానికి బాదం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఇంత చిన్న వస్తువైనా కూడాను మన ఫేస్‌ని చాలా బాగా క్లియర్ చేస్తుందనమాట. ఈ క్యారీ బ్యాగ్స్ గాని, డార్క్ సర్కిల్స్ గానియండి. సో, దీనికోసం గరుకుగా ఉండే ప్లేస్‌లో కొంచెం వాటర్‌ని గాని, మిల్క్‌ని గాని యాడ్ చేసుకోవడం మీ ఇష్టం. దాని మీద కొంచెం అంటే కొంచెం ఒక బాదం పప్పుని తీసుకొని కొంచెం ఈ విధంగా బాదం మిశ్రమం వచ్చినంత వరకు కూడా కొంచెం రుద్దండి. ఈ బాదం మిశ్రమాన్ని రెగ్యులర్‌గా మీరు పడుకునేటప్పుడు రోజుకొకసారి మీ కళ్ళ కింద ఇలా అప్లై చేసుకొని కొంచెం చేతితోటి మసాజ్ చేశారనుకోండి, కళ్ళ కింద వలయాలనేవి 3, 4 రోజుల్లోనే తగ్గిపోతాయండి. అలాగే స్కిన్ జారిపోయి క్యారీ బ్యాగుల్లా వచ్చేస్తాయి కదా! సో, స్కిన్ అనేది టైట్ అయ్యి మనకి క్యారీ బ్యాగులు కూడాను చక్కగా తగ్గుతాయన్నమాట. సింపుల్‌గా మీరు అలా అప్లై చేసుకొని జస్ట్ ఇలా కొంచెం మసాజ్ చేసుకొని పడుకోండి. నిద్ర కూడా చక్కగా పడుతుంది. అలాగే బ్లడ్ చుట్టూ కూడాను మనకేంటంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా అయ్యి, సో, మనకి కళ్ళ కింద నల్ల వలయాలనేవి తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎవరైతే డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారో సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది పిల్లలకి అప్పుడప్పుడు మ్యాగీ గాని, ఇప్పీ లాంటివి గట్టా పెడుతూ ఉంటారు కదండీ! సో, ఇది హెల్త్‌కి అంత మంచిదైతే కాదు. బట్ అప్పుడప్పుడు ఏదో ఒక్కసారి పెడితే పర్వాలేదండి. ఇలా పెట్టేటప్పుడు కూడాను ఇది మైదా కాబట్టి కొంచెము డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుందండి. పిల్లలు అరిగించుకోలేరు. అలాంటప్పుడు ఇలా అప్పుడప్పుడు చేయాలనుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. నూడిల్స్ అనేది చాలామంది డైరెక్ట్‌గా అలా అచ్చుతోనే పెట్టేస్తారండి. అలా అచ్చుతో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలో పెట్టుకొని ఇలా జస్ట్ మనం ఏవైనా చేగోడీలు గాని, జంతికలు గాని నలిపితే ఎలా నలుపుతామో అలా మొత్తం కూడా చిన్న చిన్న పీసులు అయినంత వరకు కూడాను చక్కగా ఇలా చేసేసుకోండి. చిన్న చిన్న పీసులు కాబట్టి చక్కగా డైజెషన్ కూడా అవుతాయి. అలాగే నూడిల్స్ కూడా మంచి
మంచి రుచి రావాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అందులో ఇచ్చే మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని దాంతోపాటు కొంచెం అంటే కొంచెం సాల్ట్ని లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసుడు వరకు కూడా అంటే ఒక అర గ్లాసుడు వాటర్ పోసేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోరు అనుకోండి, పూర్తిగా ఉడికిపోతుందండి. కొంతమంది ఉడకకుండానే దించేసి తినేస్తారండి. దీనివల్ల అరగదు కదా, మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ప్రాపర్గా ఉడకాలంటే పూర్తిగా మూత పెట్టి జస్ట్ 2 నిమిషాలు మనం ఉడికించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఈ స్ట్రక్చర్లో ఉండేటప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెడితే జ్యూసీగా ఉంటుందండి. అలాగే నూడిల్స్ కూడా పూర్తిగా కుక్ అయిపోతుంది. నేను మరొక నిమిషం పాటు మూత పెట్టి ఇలా వదిలేసానండి. చూసారు కదా ఎంత బాగుందో. కొంతమంది నూడిల్స్ అయితే చేస్తారు కానీ అస్సలు బాగోదండి, ఎండిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలనుకునేటప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి, రుచి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. చాలా మంది చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. జుట్టు అనేది చిట్లిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, జుట్టు అనేది నిర్జీవంగా లేకపోవడం, అలాగే కొంతమందికి డాండ్రఫ్ వచ్చిందంటే అస్సలు తగ్గదండి. అలాగే కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేసి చాలామంది కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తూ జుట్టును డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారండి. మన పూర్వకాలం నుంచి పెద్దలకి ఎంత జుట్టు ఉండేది, అసలు వైట్ హెయిర్ సమస్య ఉండేది కాదండి. సో వాళ్ళు అప్పటి రోజులు ఏమైనా వాడారంటే ఏమీ లేవు. అప్పుడు కెమికల్స్ అనేవి ఏమీ లేదు, జస్ట్ ఆవదమే అప్లై చేశారండి. ఈ రోజుల్లో ఆవదం అనేది కొంతమందికి తెలియదు కూడా ఉండండి. ఆవదం అంత బాగా పనిచేస్తుంది, చుండ్రును నివారిస్తుంది, అలాగే జుట్లు చిట్లిపోవడము, వైట్ హెయిర్ రావడము, ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గిస్తుందండి. సో దీన్ని మనం ఏ విధంగా వాడాలి ఈ రోజుల్లో అనేది తెలుసుకుందాం. దీనికోసం మీరు జుట్టుకి ఎంత కావాలి అనేది, మీ జుట్టు అంటే పెద్దదా చిన్నదా అనేది దాన్ని బట్టి చూసుకొని 1 స్పూన్ ఆయిల్ వరకు కూడాను, కొబ్బరి నూనెని 1 స్పూన్ ఆయిల్ వరకు కూడాను ఆవదాన్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే 2 స్పూన్ల వరకు కూడాను దీన్ని యాడ్ చేసేసుకొని ఇలా రెండింటిని కూడా మిక్స్ చేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ దీన్ని కొంచెం వేడి చేయండి. వేడి చేయడం వల్ల మనకి స్కాల్ఫ్ దగ్గర ఉండే డాండ్రఫ్ పోయి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి జుట్టు రాలడం అనేది తగ్గుతుందండి. కుదుళ్ళు దగ్గర నుంచి మనకి జుట్టు అనేది గట్టి అవుతుంది అనమాట. చిట్లు పొడం లాంటిది ఏమీ ఉండదు. జస్ట్ ప్రతిరోజు నైట్ టైం కానీ లేదంటే వారానికి 3 సార్లు అయినా కూడా దీన్ని మీరు రెగ్యులర్గా అప్లై చేశారనుకోండి, జుట్టు రాలడం సమస్య అనేది తగ్గిపోతుంది. ఇలా మీరు చక్కగా వేడి చేసేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మొత్తం కూడా నుదుటికి టచ్ అయ్యేటట్టు చేసేసుకొని మసాజ్ చేసుకొని నైట్ అంతా కూడా వదిలేసుకొని నెక్స్ట్ డే స్నానం చేసేయండి. లేదు మీరు ఇంట్లోనే ఉంటారంటే అలా వదిలేసుకోండి. సో దీనివల్ల మనకు నష్టం ఏమీ ఉండదండి. జుట్టు అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చక్కగా పెరుగుతుంది, డాండ్రఫ్ రాదు, చిట్లు పోదు, ఏ కాలంలో అయినా కూడా జుట్టు అనేది నీట్గా ఉంటుందండి. సో జుట్టు సమస్యలు పొల్యూషన్ వల్ల పాడైపోతున్నాయి మా జుట్లు అనుకునేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా హ్యాపీగా, పెద్దవారైనా కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చండి. సో మగవారు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. వారానికి 3 సార్లు మీరు దీనికి తలకి అప్లై చేసుకొని చూడండి. ఎటువంటి షాంపూలు వాడవలసిన అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ ఉండే ఆయిల్ వాడవలసిన అవసరం లేదండి. అలాగే మీరు షాంపూ ప్లేస్లో కుంకుడుగాయలు వాడి ఈ నూనెను అప్లై చేశారంటే మీ జుట్టు అనేది నల్లగా గ్రోత్ పెరిగి జుట్టు రాలడం తగ్గి వైట్ హెయిర్, చుండ్రు ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతే ట్రై చేయండి 100% ట్రస్టెడ్గా. ఇంకా నెక్స్ట్ అడినే తెలుసుకుందాం. మనలో చాలామంది ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. సో దీనికి రీజన్ వచ్చేసి బయట దొరికే రకరకాల ప్రోడక్ట్లనే వాడేసి మన స్కిన్కి అస్సలు కూడా జాగ్రత్త తీసుకోకుండా ఏ ఫేషియల్ పెడితే ఆ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటామండి. అలాగే కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి మేకప్ ప్రోడక్ట్స్ వాడకపోయినా కూడా కొంతమందికి ముఖం నల్లగా అయిపోతుందండి. ముఖం అనేది చిన్నపిల్లల కంటే చాలా స్మూత్గా, మృదువుగా, అలాగే మనకి ఎక్కడ మచ్చ లేకుండా నీట్గా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. స్కిన్ అనేది స్మూత్గా తయారు చేసి ముఖం మీద మచ్చలను తగ్గించి ఏదైనా డస్ట్ పార్టికల్ని తొలగించడానికి అలోవేరా అనేది యూజ్ అవుతుందండి. మన ఇంట్లోనే అలోవేరా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు చిన్న అలోవేరాని. ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకోండి. మీ దగ్గర ఇటువంటి అలోవేరా లేదంటే నార్మల్ బయట షాపులో మనకి నార్మల్ అలోవేరా అనేది ఉంటుందండి, ప్యూర్ అలోవేరా జెల్, దాన్ని కూడా మీరు తెచ్చి యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా వేసుకొని చేత్తో నేను కొంచెం కచ్చాబెచ్చాగా ఇలా నలిపేశానండి. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెము చిటికెడు వరకు కూడాను కొంచెం పసుపు అలాగే కొంచెం తేనెని వేసేసుకోండి. తేనె అనేది మన స్కిన్ లోపలికి వెళ్ళి డెడ్ స్కిన్స్ ఏది ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసి ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారానికి 1-2 సార్లు కనుక అప్లై చేసుకున్నారనుకోండి, ఫేస్ అనేది మీకు జస్ట్ ఒక్కసారికే ఎంత
మారుతుందో మీరు అబ్జర్వ్ చేస్తారు. దీనికోసం మనం వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ మార్కెట్లో దొరికే ఏవో రకరకాల ప్రోడక్ట్లని వాడేస్తూ ఉంటాం. కానీ ఇవేవి వాడకుండా జస్ట్ దీన్ని అప్లై చేసుకొని కొంచెము ఒక అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. కొన్ని రోజుల్లోనే మీ స్కిన్ అనేది ఏవైనా ఓపెన్ పోర్స్ అంటే కొంతమంది బొగ్గుల మీద గజ్జిగా కన్నాల్లా ఉంటాయండి. సో అవన్నీ కూడా కవర్ అవుతాయి తేనె వల్ల. అలాగే అలోవెరా అనేది స్కిన్ అనేది చాలా మృదువుగా తయారు చేస్తుంది. ఫేస్ మీద పసుపు అనేది గ్లో పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫేస్కి, నెక్కకి, అలాగే బాడీకి కూడా వీలుంటే అప్లై చేసుకోవచ్చు అండి. చేతికి కూడా అప్లై చేసుకోవచ్చు. కళ్ళ చుట్టూ కూడా కొంచెం అప్లై చేశారంటే కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత జస్ట్ నార్మల్గా ఫేస్ అనేది వాష్ చేసుకుని వాటర్తోనే ఆ తర్వాత నీట్గా ఫేస్ని కనుక శుభ్రం చేసుకున్నారంటే మీరు ఒక్కసారి దీన్ని ఫేస్కి అప్లై చేసేసరికి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. చిన్నపిల్లల స్కిన్ కంటే కూడాను చాలా మృదువుగా మీ స్కిన్ అనేది మారిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా పళ్ళు తోముకుంటూ ఉంటాం 2 పూట్ల. అయినా కూడా మనకి చాలా దంత సమస్యలు అనేవి వచ్చేసి చిగుళ్ళు వాపు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది చూడండి బ్రష్ అనేది ఎంత కొత్తది వాడినా ఒక్క రోజుకే మనకేంటంటే బ్రష్ అనేది చిట్లిపోయినట్టు ఉంటుందండి. అలాగే మనలో చాలామంది బ్రష్ చేసేసిన తర్వాత బ్రష్ని తీసుకుని వెళ్ళి అలాగా బ్రష్ స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాము. అస్సలు పూర్తిగా అవి డ్రై అవ్వక అందులోనే మనకి తడికి బ్యాక్టీరియా అనేది చేరిపోయి కావాలంటే మీరు బ్రష్ చేసేసిన తర్వాత బ్రష్ని ఒకసారి వాసన చూడండి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో. సో ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే మనకి బ్రష్లో ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా దంత సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక గ్లాసుడు వేడి నీళ్ళలో మీరు కావాలంటే గ్లాసెస్ సపరేట్ చేసుకొని బ్రష్ని వేరువేరుగా చేసేసుకోవచ్చండి. ఇలా వేడి నీళ్ళని వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని బ్రష్లు పెట్టేసుకొని మీరు ఖచ్చితంగా వారానికి 1-2 సార్లు అలా చేశారనుకోండి చిగుళ్ళు వాపు రక్తస్రావం ఇవన్నీ కూడా పోయి బ్రష్లు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. బ్రష్ల్లో మురికి అనేది పోతుంది. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనకి ఎప్పుడు కూడాను నెయ్యి అనేది గడ్డ కట్టేస్తూనే ఉంటుంది కదండి, ముఖ్యంగా ఈ చలికాలంలోన. అలా అని చాలామంది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అదే బౌల్ స్టవ్ మీద పెట్టి వేడి చేసేస్తూ ఉంటారండి. బౌల్ నేను ఆల్రెడీ ఇలా వేడి చేయడం వల్ల నల్లగా అయిపోయింది చూసారు కదా. సో ఇంత శ్రమ పడకుండా మనం ఈజీగా ఎంత నెయ్యినైనా ఎలా కరిగించుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక స్పూన్ కానీ గరిటెని కానీ ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ కొంచెం వేడి చేయండి. ఇలా వేడిగా ఉన్న స్పూన్ తీసుకొని వెళ్ళి మీరు నెయ్యిలో పెట్టారంటే నెయ్యి మొత్తం కూడా క్షణాల్లోనే ఎంత కావాలో అంత కరిగిపోతుంది. ఈ స్పూన్ తీసుకుని వెళ్ళి మీరు నెయ్యి బాటిల్లోనే డైరెక్ట్గా ఇలా పెట్టారంటే నెయ్యి మొత్తం కూడా క్షణాల్లోనే ఇలా మనకి నార్మల్ లిక్విడ్ లాగా అయితే అయిపోతుంది అనమాట, ఆయిల్ లాగా. సో ఈసారి మీరు ఎప్పుడైనా ఇంట్లోనే నెయ్యిని వేడి చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చూసారు కదండి, జస్ట్ నేను ఇలా తీసి ఇలా చేత్తోనే పట్టుకున్నాను, ఏమీ లేదు. స్పూన్ వేడిగా ఉండడం వల్ల చక్కగా ఎంత గడ్డలాగా ఉండే నెయ్యి అయినా కూడా కరిగిపోతుంది అనమాట. ఈవెన్ ఆయిల్ కూడా ఎప్పుడైనా ఇలా గడ్డ కట్టిందంటే సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి స్టిచ్చింగ్ మెషిన్స్ కానీ లేదంటే పిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు గట్టున్నో ఇలా సైకిల్ చైన్లకి గట్టున్న అప్పుడప్పుడు కొన్ని వస్తువులకి ఆయిలింగ్ అనేది చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఆయిలింగ్ చేసేటప్పుడు మన దగ్గర బాటిల్స్ అనేవి అవైలబుల్గా లేనటప్పుడు ఆయిలింగ్ అనేది చేయకపోతే మనకి మెషిన్ కానీ సైకిల్ కానీ చైన్ స్ట్రక్ అయిపోవడం, మెషిన్ అయితే కుట్టు అనేది సరిగ్గా పడక త్వరగా పాడైపోయి రిపేర్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా రిపేర్ అనేది అయిపోకుండా ఈజీగా ఆయిలింగ్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది స్టిచ్చింగ్ మిషన్కి ఆయిలింగ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ అనేది వేసేస్తూ ఉంటారంటే దీనివల్ల కూడా మనకి బట్టలు కుట్టేటప్పుడు జిడ్డు అయిపోవడం లేదంటే మిషన్ అనేది ఎలా పడితే అలా వాడడం రిపేర్ అనేది వచ్చేస్తుంది. సో అలా రిపేర్ రాకుండా ఎలా ఆయిలింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మనం ఆయిలింగ్ అనేది చేసుకోవాలనుకునేటప్పుడు దానికి బాటిల్ కావాలి. ఆ బాటిల్ అనేది మనకి లేదు అనుకునేటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. జస్ట్ నేను ఇవైతే మార్కెట్లో అంటే ఆయిల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఇది ఆయిలింగ్ చేసుకోవడానికి అనమాట. మిషన్ కానీ సైకిల్కి కానీ ఇలా రకరకాల వస్తువులకి. సో మనకి ఇలా బాటిల్స్ అనేవి అవైలబుల్గా లేవు అనుకునేటప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదంటే ఇటువంటి సిరమ్ బాటిల్స్ అనేవి మనం రెగ్యులర్గా వాడేటప్పుడు చాలా ఎక్కువగానే ఉంటాయి కదండి, కొంతమంది పడేస్తూ ఉంటారండి. దీనికి మనకి మెజర్మెంట్స్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలా పడితే ఎలా ఆయిలింగ్ అనేది చేసుకోకుండా లిమిటెడ్గా వాడుకోవడానికి కూడా ఈ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నా దగ్గర అయితే గార్నియర్ బాటిల్ అనేది ఉందండి. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసేసాను. లోన వైపు మనకి తడి అనేది ఉంటుంది కదా, ఈ తడి అనేది మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కాటన్ పెట్టేసుకొని ఒక చీపురు పొలతోటి నీట్గా ఇలా చుట్టూ బాటిల్ తిప్పేసామంటే మనకి లోన ఉండే వాటర్ కూడా పూర్తిగా డ్రై అయిపోతుందండి. మళ్ళీ ఆయిల్ అనేది వాటర్ దాంట్లో వేసామంటే ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోయి మిషన్కి రిపేర్ ఇవేవైనా వేసేటప్పుడు రిపేర్ వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది నీళ్ళు లేకుండా
ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకొని కాటన్ బయటకి తీసేసుకొని జస్ట్ ఇలా మనం పైనున్నది కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత నేను తెచ్చుకుని ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి జస్ట్ 10 రూపాయలండి. నార్మల్గా మనం పెద్దది డబ్బా కొనాలంటే ఎక్కువ రేట్ కాబట్టి జస్ట్ అప్పుడప్పుడే నేను మిషన్స్ అవి వాడుతూ ఉంటాను కాబట్టి జస్ట్ ఇలా ఒక 10 రూపాయల ప్యాకెట్లే తెచ్చుకొని ఇటువంటి బాటిల్స్లో మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి బాటిల్ లేదంటే కొంచెం ప్లాస్టిక్ బాటిల్ కూడా తీసేసుకొని దానికి చిన్నది హోల్ పెట్టేసుకొని ఇలా చక్కగా కత్తిరించేసుకొని ఈ ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇలా పూర్తిగా ఆయిల్ వేసుకున్న తర్వాత చాలామంది మన ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా మనం బయట పెట్టామనుకోండి ఏదైనా ఆయిల్ అని సిరమ్ అని వాడేస్తూ ఉంటారని మనకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ బాటిల్ ఎవరు టచ్ చేయకుండా జస్ట్ ఇటువంటి టేప్స్ అనేవి ఉంటాయి కదండి. జస్ట్ ఆ టేప్ అనేది ఇలా అంటించేసుకుని దాని మీద బాటిల్కి అంటించే టేప్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా మీకు ఎలా అర్థమవుతుందో అలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లు రాసుకున్నారు అనుకోండి. ఎవరు కూడా రాంగ్ గా వాడారనమాట. క్లియర్గా ఇలా రాసేసుకొని ఒక పక్కన పెట్టుకున్నామంటే జస్ట్ మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా వాడేసుకోవచ్చు. చూసారు కదండి చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇటువంటి బాటిల్స్ మనం పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా మనము ఎంత ఆయిల్ పడితే అంత ఆయిల్ అస్సలు దానికి కొలతలు అనేది లేకుండా ఎలా పడితే అలా పోసేస్తూ ఉంటామండి. అలా పోయకుండా జస్ట్ 1-2 నుంచి ఒక 3 డ్రాప్స్ వరకు కూడా మనకి ఇక్కడ పూర్తిగా రాసి ఉంటుందండి ఆయిలు అని. సో ఆ ప్లేసుల్లో మాత్రమే ఇలా మనం ఆయిలింగ్ చేసుకోవాలండి. నాకు కూడా స్టార్టింగ్లో మిషన్ కొనే స్టార్టింగ్లో ఆయిల్ అనేది అస్సలు ఎక్కడ వేయాలో తెలియక స్టిచ్చింగ్ వేసే దగ్గర పైన స్టిక్ అనేది కిందకి మీదకి వెళ్తుంది కదండి అక్కడ ఎలా పడితే అలా వేసేసి వాడేసేదాన్ని అండి. అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోయేది. సో నేను ఎక్కడో తెలుసుకున్నాను అనమాట ఇలా ఆయిలింగ్ అనేది జస్ట్ మనం అక్కడ వేస్తే లోన మొత్తం కూడా అప్లై అవుతుందని. జస్ట్ ఇలా మీరు వేసేసి ఇలా మీరు మిషన్ ఒక్కసారి కిందకి మీదకి నార్మల్గా ఎలా అయితే తొక్కుతారో అలా తొక్కేశారు అనుకోండి ఆయిల్ అనేది లోన మిషన్ లోపల కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. ప్రత్యేకించి స్టిక్ దగ్గర కూడా మనం వేయవలసిన అవసరం లేదు. ఒకసారి మీరు కావాలంటే అక్కడ చెక్ చేయండి. అక్కడ కూడా మనకు ఆయిల్ వెళ్తుంది అనమాట. కావాలంటే ఒక డ్రాప్ మీరు యాడ్ చేసేసుకోండి. ఇలా మనము ఎక్కడ పడితే అక్కడ వేసేసుకోకుండా ఎంత పడితే అంత వేసుకోకుండా చక్కగా మంచి కొలతల్లోనూ జస్ట్ మనకి ఎన్ని డ్రాప్స్ కావాలో అన్ని డ్రాప్స్ని వేసుకొని ఈ ఆయిల్ని కూడా వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా ఇటువంటి బాటిల్స్ ఉంటే మిషన్ రిపేర్ రాకుండా చక్కగా ఇలా వాడుకోవచ్చండి. ఇటువంటి బాటిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్స్ని ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.